ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆమోదించినటువంటి కొన్ని ఆరోగ్యకరమైనటువంటి పదార్థాలు ఉన్నాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది టీ. టీ తాలూకు ఆరోగ్య లాభాలు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. టీ అనేది అందరూ తాగేటువంటి పానీయం కాబట్టి దీనికి సంబంధించి అనేక అపోహలు, అనేక నిజాలు, అనేక చక్కటి విషయాలు ఉన్నాయి. వీటిని మనం ఈ టీ స్టోరీ అనేటువంటి సిరీస్లో తెలుసుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మనం మెయిన్గా తెలుసుకోబోయేది టీ తాలూకు ఆరోగ్య లాభాలు. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికీ ఉపయోగకరమైనటువంటి విషయం ఇదే టీ తాలూకు ప్రయోజనాలు, మెయిన్గా హెల్త్ బెనిఫిట్స్ ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. టీకి పరిమితంగా వాడుకుంటే అనేక లాభాలు. అయితే టీని తయారు చేసే పద్ధతి కూడా ముఖ్యం. అంటే మెయిన్గా బ్లాక్ టీ అనేది మనం ఇక్కడ ఇండియాలో ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉంటాం. ఈ బ్లాక్ టీకి కొద్దిగా పాలు కలుపుతాం, కానీ అది కూడా బేసిక్గా బ్లాక్ టీ అంటే బ్లాక్ టీ నుంచే తయారు చేసుకుంటాం. అది పాలు అనేది ఒక ఎడిటివ్. దీనికి సంబంధించి ముందు కొన్ని ప్రయోజనాలు మనం తెలుసుకోవాలి. చాయ్ ఎక్కువగా తాగితే ఎన్నో నష్టాలు ఉన్నమాట ఎంత వాస్తవమో, పరిమితంగా రోజుకి 1 లేదా 2 కప్పులు తాగితే అన్ని లాభాలు ఉన్నాయనేది కూడా అంతే వాస్తవం. దాంట్లో కూడా టీలో పాలు కలపకుండా ఉంటే ఇంకా ఎన్నో లాభాలు ఉంటాయి. కాకపోతే దీన్ని కూడా మితంగా తాగితేనే మంచిది. రోజుకి 1 లేదా 2 కప్పులతోటి సరిపెడితే ముప్పు అనేది ఉండదు. ఇక ప్రధానంగా దీంట్లో చెప్పుకోవాల్సింది యాంటాక్సిడెంట్స్. ఇది ఈ టీలో ఎక్కువ. అంటే బ్లాక్ టీలో యాంటాక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటుగా హెల్త్ బెనిఫిట్స్ని కూడా అందించవచ్చు. అవి దీర్ఘకాలపు ఆ వ్యాధుల్ని తగ్గించడానికి సహాయపడతాయి. మెయిన్గా శరీరంలో ఫ్రీ రాడికల్స్ని తొలగించి సెల్ డ్యామేజ్ని తగ్గిస్తాయి. బ్లాక్ టీలో ఉండేటటువంటి ఆ కెటాచిన్, అలాగే పెప్లోవిన్, ఇంకా అనేక ఇతర అంశాలు, ఇంకా పాలిఫినాల్స్, ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఎలుకల్లో జరిపినటువంటి ఒక అధ్యయనం ప్రకారంగా బ్లాక్ టీలో ఉండేటటువంటి ఆ తెఫ్లావిన్స్ కానీ, అలాగే తెరుబిగిన్స్ అనేవి కానీ షుగరు, ఊబకాయం, అలాగే ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయని తేలింది. శారీరక బరువును తగ్గించడానికి కూడా ఇవి సహాయపడతాయి. 12 వారాల పాటు రోజు 690 మిల్లీగ్రాముల ఈ కెటచిన్ని టీ నుంచి తీసుకున్న వాళ్ళల్లో కొలెస్ట్రాల్ తగ్గినట్టుగా తేలింది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బ్లాక్ టీలో ఫ్లావనాయిడ్స్ అని పిలిచేటటువంటి యాంటాక్సిడెంట్ల సమూహం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. టీతో పాటుగా కూరగాయలు, పండ్లు, అలాగే రెడ్ వైన్, డార్క్ చాక్లెట్లలో ఈ ఫ్లావనాయిడ్స్ అనేవి ఉంటాయి. వీటిని రోజు తీసుకోవటం వల్ల అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఎలివేటెడ్ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్, ఊబకాయం, గుండె జబ్బులు తగ్గుతాయి. ప్రతిరోజు కూడా 1 కప్పు టీ తీసుకోవటం వల్ల గుండె జబ్బుల వల్ల మరణించేటటువంటి ప్రమాదం 4%, హార్ట్ అటాక్ వచ్చేటటువంటి ప్రమాదం 2%, ఇంకా హార్ట్ స్ట్రోక్ వచ్చేటటువంటి ప్రమాదం 4% తగ్గుతుందని రీసెర్చ్లో తేలింది. అసలు టీ తాగిన వాళ్ళతో పోలిస్తే ఏడాది అంతా కూడా రోజు 1 కప్పు బ్లాక్ టీ తాగిన వాళ్ళలో గుండె జబ్బులు వచ్చేటువంటి ప్రమాదం 8% తగ్గిందని తేలింది. ఇది ఒక ఫ్యాసినేటింగ్ పాయింట్. అలాగే ఇంకొకటి ఏమిటి అంటే చెడు కొలెస్ట్రాల్లో కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శరీరంలో 2 లిపోప్రోటీన్లు ఉంటాయి. వీటిని కూడా కొలెస్ట్రాల్స్ అనే అంటూ ఉంటాం, కానీ ఇవి లిపోప్రోటీన్స్. కొలెస్ట్రాల్ని ఇవి రవాణా చేస్తూ ఉంటాయి. ఒకటి తక్కువ డెన్సిటీ కలిగినటువంటి లిపోప్రోటీన్, దీన్నే LDL అంటారు, లో డెన్సిటీ లిపోప్రోటీన్. రెండోది ఎక్కువ డెన్సిటీ ఉండేటటువంటి లిపోప్రోటీన్, HDL అంటాం, హై డెన్సిటీ లిపోప్రోటీన్. ఈ LDLని చెడు కొలెస్ట్రాల్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ని శరీరంలోని కణాలకి అవసరానికి మించి రవాణా చేస్తూ ఉంటుంది. కాబట్టి శరీరంలో LDL అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అది దమనంలో పేరుకుపోతుంది. ప్లేక్స్ అని పిలువబడేటువంటి ఆ మైనపు డిపాజిట్లకు కారణం అవుతుంది. ఇది హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్ లాంటి సమస్యలకు దారితీస్తుంది. అయితే బ్లాక్ టీ రోజు 1 కప్పు తీసుకోవటం వల్ల ఈ LDL కొలెస్ట్రాల్ తగ్గుతుందని కొన్ని రీసెర్చెస్లో తేలింది. బ్లాక్ టీని తాగటం వల్ల LDL 4.64 మిల్లీగ్రామ్స్ పర్ డైల్యూషన్ తగ్గినట్టుగా తేలింది. ఇంకోటి ఏమిటి అంటే దీంతో పేగుల ఆరోగ్యం కూడా పెరుగుతుంది టీ వల్ల. అంటే పేగుల్లో ఉండేటువంటి మంచి బ్యాక్టీరియా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇన్ఫ్లమేటరీ టైప్ 2 డయాబెటీస్, అలాగే కార్డియోవాస్కులర్ డిసీజెస్, ఊబకాయం, క్యాన్సర్ లాంటి వాటిని తగ్గించడానికి కొన్ని రకాల బ్యాక్టీరియా అనేది సహాయం చేస్తూ ఉంటుంది. అయితే బ్లాక్ టీలో ఉండేటటువంటి ఆ పాలిఫినాల్స్ ఇలాంటి మంచి బ్యాక్టీరియా పెరుగుదలని ప్రోత్సహిస్తాయి.
దాంతోపాటుగా చెడు బ్యాక్టీరియా పెరుగుదలని నిరోధిస్తాయి. అదనంగా బ్లాక్ టీలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి హానికరమైనటువంటి పదార్థాన్ని నాశనం చేస్తాయి, జీర్ణాశయం లైనింగ్ని సరిచేయడానికి సహాయపడతాయి. అన్నిటికీ మించి ఇంకొక ఫ్యాసినేటింగ్ పాయింట్ ఏమిటంటే ఈ టీ వల్ల ఈ అధిక రక్తపోటు అంటే హై బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. అధిక రక్తపోటు గుండె మూత్రపిండాల వైఫల్యానికి ఫెయిల్యూర్స్కి కారణమవుతూ ఉంటుంది. అయితే సరైన ఆహారం లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటే రక్తపోటు తగ్గే అవకాశాలు ఉంటాయి. అలాగే అధిక రక్తపోటు ఉన్న వాళ్ళకి బ్లాక్ టీ తాగటం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. రెగ్యులర్గా ఈ టీ తాగటం వల్ల రక్తపోటు ఉన్న వాళ్ళలో సిస్టాలిక్ రక్తపోటు డయాస్టాలిక్ రక్తపోటు తగ్గుతాయని పరిశోధనలో తేలింది. అన్నిటికీ మించి ఇంకొక ఉపయోగం ఏంటంటే ఇది పక్షవాతం రిస్క్ని తగ్గిస్తుంది. టీ అనేది బ్లాక్ టీ మెదడులో ఉండేటువంటి రక్తనాళం మూసుకుపోయినప్పుడు లేదా చీలిపోయినప్పుడు స్ట్రోక్ వచ్చేటువంటి ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ఇది రెండో ప్రధానమైన కారణం. అయితే మంచి ఫుడ్ తీసుకోవటం, ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయటం, స్మోకింగ్ మానేయటం లాంటివి చేస్తే స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. దాంతోపాటుగా బ్లాక్ టీ తాగటం వల్ల స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుందని స్టడీస్ చెబుతున్నాయి. 1 కాదు 2 కాదు 3,65,682 మంది పైన చేసినటువంటి ఒక స్టడీ బ్లాక్ టీ తాగటం వల్ల స్ట్రోక్, పోస్ట్ స్ట్రోక్ డెమెన్షియా రిస్క్ని తగ్గిస్తుందని తేలింది. బ్లాక్ టీని తాగని వాళ్ళతోటి పోలిస్తే రోజు 1 లేదా 2 కప్పులు బ్లాక్ టీ తాగే వాళ్ళకి ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చేటువంటి ప్రమాదం 16% తక్కువగా ఉందని ఈ స్టడీ చెప్తుంది. ఇంకోటి ఏంటంటే అసలైంది చక్కెర వ్యాధి, డయాబెటీస్. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగితే టైప్ 2 డయాబెటీస్ వస్తుందన్న విషయం అందరికీ తెలుసు. దాంతోపాటుగా ఊబకాయం, గుండె సంబంధిత జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. అయితే బ్లాక్ టీ తాగటం వల్ల రక్తంలో చక్కెర శాతం తగ్గుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. 24 మంది ఇండివిజువల్స్ మీద అంటే ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళ మీద ఈ షుగర్ లేని వాళ్ళపైన ఒక రీసెర్చ్ని చేశారు. ఈ రీసెర్చ్లో బ్లాక్ టీ తాగిన వాళ్ళలో షుగర్ లెవెల్స్ తగ్గాయని తేలింది. ఊబకాయం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళపైన కూడా ఒక రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్లో పాల్గొన్న వాళ్ళు ఒక 100 మిల్లీలీటర్ల బ్లాక్ టీని బీట్రూట్ రసం కానీ లేదా నీళ్ళలో కలిపినటువంటి 75 గ్రాముల గ్లూకోజ్ని కానీ తీసుకున్నారు. గ్లూకోజ్తో పాటు బ్లాక్ టీని తీసుకున్న వాళ్ళలో నీళ్లు తాగిన వాళ్ళతో పోలిస్తే 29% తక్కువ ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది ఉంది. దీంతో బ్లాక్ టీ తాగటం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందని తేలింది. అలాగే అతి ముఖ్యమైనది ఏమిటంటే క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఇది ఒక పాయింట్. బ్లాక్ టీలో ఉండేటువంటి పాలిఫినాల్స్ కొన్ని రకాల క్యాన్సర్ డెవలప్మెంట్ని తగ్గిస్తాయని తేలింది. క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి ఈ సమ్మేళనాలు సహాయపడుతూ ఉంటాయి. అంతేకాదు టీ తాగటం వల్ల నోటి క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం తగ్గుతుందని ఒక రీసెర్చ్లో తేలింది. అన్నవాహిక, రొమ్ము, అండాశయ, ఊపిరితిత్తుల, థైరాయిడ్ క్యాన్సర్లతో సహా ఇతర రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని ఈ బ్లాక్ టీ తగ్గిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. అన్నిటికీ మించి ఫోకస్ అంటే పని మీద ఫోకస్ని ఇది పెంచుతుంది. బ్లాక్ టీలో ఉండేటువంటి కెఫీన్, అలాగే L-థియనైన్ అనేటువంటి అమైనో యాసిడ్స్ ఇవన్నీ దీనికి సహాయపడతాయి. ఇది కంటి చూపుని మెరుగుపరుస్తుంది, అలాగే పనిపైన ఫోకస్ని పెంచుతుంది. ఇది మెదడులో ఆల్ఫా యాక్టివిటీని పెంచుతుంది. ఫోకస్ పైన ఈ బ్లాక్ టీ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి చేసిన రీసెర్చ్లో భాగంగా కొంతమందికి రోజు ఒక 1/2 లీటర్ బ్లాక్ టీని తాగించారు. వాళ్ళలో చురుకుదనం పెరిగింది, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి ఇవి కూడా పెరిగాయి. ఇలాగా ఈ బ్లాక్ టీ వల్ల అటు ఉపయోగాలు ఉన్నాయి, అలాగే అతిగా తాగితే అనర్థాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇలాగా ఈ బ్లాక్ టీకి అంటే ఈ టీకి సంబంధించి సమగ్ర వివరాలని ఈ వీడియో సిరీస్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఇంకా ఆసక్తికరమైనది. ఇదేమిటంటే అన్ని టీలు ఒకటి కాదు, అంటే టీలో చాలా రకాలు ఉన్నాయి. కాబట్టి ఈ రకాలు ఏమిటి, వాటి ప్రత్యేకతలు ఏమిటి అనేది ఒక కంక్లూడింగ్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.